జూబిలి 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 మెస్సయ్యా నజరేయ. కార్డినల్ తండ్రి గారితో ఉన్నాము. కార్డినల్ తండ్రి గారి మాటల్లో జూబిలీ అంటే ఏమిటి? థ్యాంక్ యూ వెరీ మచ్ సగే. జూబిలీ దేవునితో సఖ్యపడాలి, మనిషితో సఖ్యపడాలి. అసలు జూబిలీ అంటే ఏంటి? వాట్ ఎగ్జాక్ట్లీ జూబిలీ అనేది? సర్వ మానవాళి కోసం తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి మహనీయుని యొక్క పండుగను ప్రపంచం అంతా జరుపుకోవాలి. కాలానికి అనుగుణంగా మన తిరుసభలో కూడా మార్పులు రావాలి అన్న ఉద్దేశంతో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు సినోడాలిటీ అనే నూతన పదానికి ఆయన నాంది పలికారు. పీఠాధిపతులందరూ కలిసి అని మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? మా విశ్వాసం ఒకటి, మా ప్రభు ఒక్కడే, మా మేత్రాసనం శ్రీసభ ఒక్కటే అనేటువంటి ఐక్యతా భావం ప్రతి ఒక్కరిలో వస్తుంది, పెంపొందించబడుతుంది. ఏలూరు పీఠాధిపతులతో ఉన్నాము. ఆయన మాటల్లో ఈ జూబిలీ ఏమిటి? ప్రతి ఒక్కరూ ఈ పాపం అనే బానిసత్వం నుంచి బయటికి రావాలి. మనం ఇప్పుడు నెల్లూరు సహవారస పీఠాధిపతులు పిల్లి అంతోనిదాస్ తండ్రి గారితో ఉన్నాము. ఆయన నుంచి జూబిలీ యొక్క మూలాలను ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. తండ్రి గారు, మన అహము అహంభావము ఇవన్నీ తొలగించుకొని ఇతరులతో కలిసిమెలిసి సమిష్టిగా జీవించే ఆ విధానాన్ని అలవర్చుకోవాలి. మనం ఇప్పుడు వరంగల్ పాలనాధికారి దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి ఫాదర్ గారితో ఉన్నాము. ఆయన మాటల్లో జూబిలీ ప్రజలలో మార్పు రావాలి, విశ్వాసాలలో మార్పు రావాలి. అందరం కలిసి అదే మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడవాలి, ఆయననే ప్రకటిస్తూ అలా జీవించాలని మేము కూడా ఆశిస్తున్నాము. భవిష్యత్తు వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాబోయే శ్రీ సభ నడపాల్సింది వీళ్ళే. పిల్లలు ఎంతమంది బిషప్లు ఉండరు కూడా మనకి థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి గారు. వెరీ క్రియేటివ్. థ్యాంక్ యూ. క్రీస్తు వెలుగే లేకుంటే విశ్వాసానికి తావేది? చీకటి నిండిన లోకంలో రక్షణ ఎక్కడ పొందేది? కారు చీకట్ల పయనములో యాత్రికులెక్కడ చేరేది? యేసే రక్షణ నిలయమని జూబిలి 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 మెస్సయ్యా నజరేయ యేసయ్యా.